లో సహాయం. ఈరోజు వాక్యాంశము సమస్యలలో సహాయం. 44వ దావీదు కీర్తన నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 44వ దావీదు కీర్తన. ఈ 44వ దావీదు కీర్తన ఎవరు రాశారయ్యా అని చెప్పని పైన చూస్తే మనము కోరహు కుమారులు చేసినది అని చెప్పని ఉంటుందండి. అంటే ఈ కీర్తన కోరహు కుమారులు రాసిందని చెప్పని స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ కీర్తన ఎప్పుడు రాశారు, ఏ సమయంలో రాశారు అనే దానికి చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. దావీదు కాలంలోనే ఈ కీర్తన రాశారని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏంటని చెప్పారంటే రాజు అయినటువంటి హిజ్కియా కాలంలో ఈ కీర్తన రాసినట్లుగా చెప్తారు. ఆనాటి కాలంలో అషూరు సామ్రాజ్యము బలమైన సామ్రాజ్యంగా ఉండేది. ఇశ్రాయేలుపైకి దండెత్తి వస్తున్న కాలంలో రాజు అయినటువంటి హిజ్కియా దేవునికి మొర్రపెడుతూ చేసినటువంటి ప్రార్థన, సహాయం కొరకు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేశాడో అది ఈ కీర్తనలో వివరించబడినట్లుగా కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. ఏ పక్క నుంచి సహాయం దొరకనప్పుడు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేశాడో, తన యొక్క బాధ, తన యొక్క ఆవేదన దేవునితో ఏ విధంగా పంచుకున్నాడో ఇక్కడ ఈ కీర్తన మనకి వివరించే ప్రయత్నం చేస్తూ ఉందండి. జాగ్రత్తగా ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. మొట్టమొదటిగా 44వ దావీదు కీర్తనలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే, దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. చాలండి. రాజైనటువంటి హిజ్కియా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవా పూర్వకాలంలో ఏంటట, మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. అవునండి, ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు చేసినటువంటి మేళ్ళు ఎన్నోనండి. ప్రాముఖ్యంగా ఆ యొక్క ఐగుప్తు నుంచి వారిని విడిపించినటువంటి సంగతి చాలా ఆశ్చర్యకరం. ఆయన యొక్క బాహుబలం చేత ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రం దాటించి 40 ఏళ్ల పాటు అరణ్యంలో వారిని పోషించిన సంగతి మర్చిపోలేనటువంటి సంఘటన. రాత్రిపూట మేఘస్తంభమై, పగటిపూట మేఘస్తంభమై రాత్రిపూట అగ్నిస్తంభమై వారికి తోడుగా నడుస్తూ, ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించి, తాగటానికి నీరు లేకపోతే బండ నుంచి నీటిని రప్పించి, శత్రువుల బారి నుంచి వారిని తప్పించి, వారి యొక్క చెప్పులు అరిగిపోకుండా, బట్టలు నలిగిపోకుండా వారిని క్షేమకరంగా వారికి ఆ యొక్క కనాను దేశానికి నడిపించినటువంటి గొప్ప దేవుడు. దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి అని చెప్పి మొట్టమొదటిగా చెప్తా ఉన్నాడండి. దేవా, మీరు మా యొక్క పితరులకు మీరు ఏ విధంగా మేలు చేశారో మేము మర్చిపోలేదు ప్రభువా. ఆ యొక్క గొప్ప అద్భుత కార్యాలు మాకు జ్ఞాపకం ఉన్నాయి కదా అని చెప్పని చెప్తా ఉన్నాడు మొట్టమొదటిగా. నెంబర్ 2 ఏమన్నాడని చెప్పారంటే, ఇక్కడ 2వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు చూస్తేనండి, 2వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు చూస్తే, 8వ వచనం చూస్తే, నీవు అనేటువంటి పదము ఎన్నిసార్లు ఉందో ఒకసారి చూద్దామండి. 2వ వచనం నుంచి, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులు నాటితివి. చాలమ్మా.
తర్వాత 3వ వచనం, నీవు వారిని కటాక్షించితివి కనుక. తర్వాత నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. ఇంకా నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామం వల్లనే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. ఇంకా మా శత్రువుల చేతుల నుంచి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. నీ 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 అని చెప్పేసి దేవుణ్ణి అక్కడ రాజైన హిజ్కియా స్తుతిస్తా ఉన్నాడు. దేవా, నిన్ను బట్టే కదా మేము ఈరోజు ఈ విధంగా ఉన్నాం. ఈరోజు మేము ఏమై ఉన్నాం అది కేవలం నీకు కృప బట్టే కదా. నీ సహాయం లేకపోతే మేము ఈ విధంగా జీవించి ఉండేవాళ్ళమా అని చెప్పని అక్కడ రాజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడని చెప్పానంటే, నేను నా వింటిని నమ్ముకున్నాను. 6వ వచనం చూస్తే, నేను నా వింటిని నమ్ముకున్నాను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతుల నుంచి మమ్మను రక్షించువాడవు నీవే అన్నాడండి. అంటే మాకున్న బలం అంతా కూడా వృధానైనా, మా వింటి ఏం చెప్పానంటే బాణం, మా యొక్క బాణాలు కానీ మా యొక్క కత్తులు కానీ మమ్మల్ని రక్షింపజాలవు, నీ నామం వల్లనే మాకు విజయం అని చెప్పినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఒకసారి ఇంగ్లాండ్ చరిత్రలో ఒక సంఘటన, యథార్థ సంఘటన, 1588వ సంవత్సరము మే 30 ఇంగ్లాండ్ మీదకి స్పెయిన్ యుద్ధానికి వస్తుంది. ఆ విధంగా యుద్ధానికి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ యొక్క బలం చాలా తక్కువగా ఉంటుంది. స్పెయిన్ చాలా బలీయమైనటువంటి దేశం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినటువంటి ఆ యొక్క ఓడలు, యుద్ధ ఓడలు స్పెయిన్కి ఉన్నాయటండి. దాదాపుగా 130 యుద్ధ నౌకలు, చాలా భారీ యుద్ధ నౌకలు స్పెయిన్కి ఉన్నాయట. ఇంగ్లాండ్కేమో చాలా తక్కువ యుద్ధ నౌకలు, అది కూడా చాలా చిన్న ఉండేయట. స్పెయిన్ దాని యొక్క బలాన్ని చూసుకుని ఇంగ్లాండ్ మీదకి యుద్ధానికి వచ్చింది. కానీ ఇంగ్లాండ్కి దేవుడు తోడుగా ఉన్నాడు. వారు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవునికి ప్రార్థన చేసుకున్నారు, యుద్ధానికి బయలుదేరారు. యుద్ధం ముమ్మరంగా సాగుతూ ఉంది. ఇంగ్లాండ్ వారితోటి చాలా వీరోచితంగా పోరాడుతా వారి యొక్క యుద్ధ నౌకల్లో 2 కూల్చేశారట. అయితే ఆశ్చర్యకరంగా ప్రభువు సముద్రంలో బలమైన గాలులు రప్పించి మిగిలినటువంటి 128 యుద్ధ నౌకల్ని ముంచేశాడటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఏమీ చేయలేక నిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టు చరిత్ర చెప్తా ఉందండి. ఏమంటున్నాడండి ఇక్కడ రాజు? నేను నా వింటిని నమ్ముకును, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని రక్షించువాడవు నీవే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగచేసెను. వీరి యొక్క బలము, వీరి యొక్క శక్తి చాలా తక్కువ. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు కదా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అటువంటి ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు మన ప్రభువు చేస్తాడండి, ఆయన పైన సంపూర్తిగా విశ్వాసం ఉంచితే. అయితే ఇంత గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చేస్తావు ప్రభువా అని చెప్తూ తర్వాత ఏముంటుందని చెప్పారంటే 9వ వచనం చూస్తే, అయితే అయితే అనేటువంటి పదం ఎప్పుడు వచ్చినా సరే దాని వెనక ఎంతో అర్థం దాగి ఉందని అర్థం అండి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. ప్రభువా, ఇంత గొప్పగా సహాయం చేస్తావు కదా నువ్వు,
ఇన్ని గొప్ప అద్భుతాలు చేస్తావు కదా, మా యొక్క పూర్వకాలపు దినములలో మా యొక్క పితరులకు ఎన్ని గొప్ప అద్భుతాలు మీరు చేశారు, అవన్నీ కూడా మేము మర్చిపోలేదు ప్రభువా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చారే, అమాలేకు చేతుల నుంచి విడిపించారు, ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మీరు చేశారని చెప్పి మా యొక్క పితరులు మాకు వివరించారు. ఇశ్రాయేలు దేవుడు నువ్వని చెప్పని మా యొక్క పితరులు వివరించారు. అయితే ఏమంటున్నాడు, ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా యొక్క శత్రులతో కూడా నువ్వు బయలుదేరక ఉన్నావు, శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మును వెనకకు పారిపోచేయుచున్నావు అని చెప్పని హిజ్కియా దుఃఖపడతా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎందుకు ఆ విధంగా హిజ్కియా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళాలండి. హిజ్కియా యొక్క తండ్రి పేరు ఆహాజు. హిజ్కియా యొక్క తండ్రి పేరు ఏం పేరండి? ఆహాజు రాజు. పరమ దుర్మార్గుడు, దేవుణ్ణి పూర్తిగా విస్మరించిన వాడు, దేవుని పట్ల భయభక్తులు లేకుండా భయంకరమైనటువంటి పాపిష్టి కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి వాడు ఆహాజు. ఈ ఆహాజు యొక్క చరిత్ర మనం ఒకసారి చూస్తే 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం చూస్తే 28, 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము మందట బలిపీఠములను కట్టించును. యూదా దేశములోని పట్టణములన్నిటిలో అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. దేవుని యొక్క మందిరపు తలుపులు ఏం చేశాడట? మూసేపించాడట. దేవునికి బలి అర్పణలు ఆపుచేయించాడు. దేవుని యొక్క మందిరంలో ఇతర దేవతల యొక్క బలిపీఠాలు నిర్మించాడు. దేవునికి బహుగా కోపం పుట్టించేవాడు. అంత మాత్రమే కాకుండా ఆనాటి కాలంలో అష్షూరు వారు బలమైన సామ్రాజ్యంగా ఉండేవారు. ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము, యూదా దక్షిణ రాజ్యము. ఈ యూదాకి ఆనాడు ఆహాజు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యము సిరియాతో కలిసి యూదాపైకి దండెత్తి వస్తూ ఉంటే సహాయం కోసము అష్షూరు వారికి కబురు పంపించాడు. పనికి మాలిన పని. ఆనాటి కాలంలో అష్షూరు బలమైన సామ్రాజ్యంగా ఉంటే ఇజ్రాయెల్ వారు, సిరియా వారు మరి కొంతమంది కలిసి అష్షూరు పైకి దండెత్తిపోదామని చెప్పానంటే ఈ ఆహాజు వారితో కలవడు. నువ్వు మాతో కలవా అని చెప్పేసి వారు కోపగించి ఇశ్రాయేల్ వారు, సిరియా వారు కలిసి యూదాపైకి దండెత్తి వస్తారు. ఆ విధంగా దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలి. ఆనాటి కాలంలో ప్రవక్త యెషయా ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త వద్దకు వెళ్ళి, అయ్యా ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏం చేయాలని చెప్పి దేవుణ్ణి వేడుకోవాలి. అది మర్చిపోయి అష్షూరు వారికి కబురు పంపిస్తాడు. ఏంటని చెప్పంటే, మీరు మాకు సహాయం చేయాలి, ఈ విధంగా ఇశ్రాయేల్ వారు, సిరియా వారు మా మీదకి దండెత్తి వస్తున్నారని చెప్పని యెషయా ప్రవక్త గద్దిస్తాడు. ఆ విధంగా నువ్వు చేయవద్దని చెప్పని హెచ్చరిస్తాడు. అయినా సరే ఆహాజు అవేం పట్టించుకోకుండా అష్షూరు వారికి కబురు పెడతాడు, దయవుంచి మాకు సహాయం చేయమని చెప్పని. ఎప్పుడెప్పుడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆక్రమించుకుందామా అని చెప్పని అష్షూరు వారు సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. సమయం దొరికింది తడువుగా ఇజ్రాయెల్ పైకి దండెత్తి సిరియా వారిని ఓడిస్తారు. పక్కనే
ఇజ్రాయెల్ వారిని కూడా ఓడించి ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్యుపై చేస్తారండి. ఇజ్రాయెల్ మొత్తం కూడా తుడిచిపెట్టబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ని ఆక్రమించుకుంటారు, సిరియాని మొత్తం కూడా ధ్వంసం చేస్తారు. తర్వాత వాడి ముందు ఉంది ఏంటని చెప్పానంటే యూదా. ఆగలే అక్కడితోటి వాళ్ళు నెమ్మదిగా యూదా దేశంలో ఒక్కొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. అష్షూరు వారు పరమ దుర్మార్గులు. ఎంత దుర్మార్గులు అని చెప్పారంటే బ్రిటిష్ లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ మ్యూజియంలో అష్షూరు వారు ఎంత భయంకరంగా వ్యవహరించారని చెప్పని ఆ యొక్క లిపిలో, అష్షూరు లిపిలో కొన్ని మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయట. అది ఒక్కసారి చూస్తే ఏంటని చెప్పారంటే, ఆనాడు యూదా రాజ్యంతో యుద్ధం చేసి 46 ప్రాకార పట్టణాలు పట్టుకుని 2,150,000 మంది యూదులను చెరగా పట్టుకుని పోయారటండి. ఒకసారి ఊహించుకోండి, ఎంతమందినండి? 2,150,000 మందిని చెరగా తీసుకుని పోయారటండి. అష్షూరు వారు అంత భయంకరంగా ఇజ్రాయేలీల్ని, యూదుల్ని చెరగా పట్టుకుని పోయి అందరినీ కూడా స్కాటరింగ్ అన్నమాట. ఇక్కడి నుంచి వేరే దేశానికి, అక్కడి నుంచి వేరే దేశానికి వాళ్ళందరినీ కూడా ఏంటని చెప్పారంటే మళ్ళీ వాళ్ళ యొక్క మూలాలేమి గుర్తు రాకూడదు అనమాట వాళ్ళకి. ఈ దేశంలోనేకేమో వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, వీళ్ళనేమో వేరే దేశంలోకి పెట్టేసేవాళ్ళు అనమాట. ట్రాన్స్ఫర్ అన్నమాట. అంటే వారికి మళ్ళీ మూలాలేమి గుర్తు రాకుండా అనమాట. అంత భయంకరంగా వ్యవహరించేటువంటి వారు అష్షూరు వారు. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాజు ఎంత దుఃఖిస్తూ దేవునికి ప్రార్థన చేస్తా ఉండని చెప్పానంటే చూద్దాం. మనం వస్తుంది 44లో. అయితే నీవు మమ్మల్ని ఇప్పుడు వెడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకు ఉన్నావు, శత్రువులు ఎదురు నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోచేస్తున్నావు. ఇంకేంటని చెప్పంటే 13వ వచనం చూస్తే, మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూ ఉన్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణంగా మమ్మను ముంచి ఉన్నావు అని చెప్పని బాధపడుతూ ఉన్నాడండి. చుట్టుపక్కల ఎవరున్నారండి? ఫిలిస్తీన్లు, ఎదోమీలు, అమ్మోనీయులు, మోయాబీలు, వాళ్ళే కదా అప్పుడు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నది మొత్తం కూడా. ఫిలిస్తీన్లు, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు. ఆ రకంగా అష్షూరు వారు వచ్చి వీళ్ళని దాడి చేసి పట్టుకుంటా ఉంటే అందరూ కూడా వారిని ఎగతాళి చేస్తూ ఉన్నారట, గేలి చేస్తూ ఉన్నారటండి. అదే విషయం ఇక్కడ భక్తుడు తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఏంటని చెప్పానంటే, మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణంగా మమ్మను ఉంచి ఉన్నావు అన్నాడండి. ఆ సమయంలో హిజ్కియా యొక్క శారీరక పరిస్థితి మనం గమనిస్తే మనకందరికీ తెలుసు. హిజ్కియాకి వెనక వీపు పైన ఒక పుండు, రాచపుండు అంటారు దాన్ని. పుండు వస్తున్నప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. యెషయా ప్రవక్త వచ్చి, అయ్యా ఇక నీ సమయం అయిపోయింది, నువ్వు నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తాడు. అప్పటికింకా హిజ్కియాకి పిల్లలు పుట్టరు. అప్పటికింకా ఒక పక్క నుంచి జబ్బు, ఒక పక్క నుంచి పిల్లలు లేకుండా, మరొక పక్క నుంచి అష్షూరు వారు ఆ విధంగా దేశాన్ని ఆక్రమించుకుంటా ఒక్కొక్క పట్టణం స్వాధీనపరుచుకుంటా ఉంటే ఆనాడు హిజ్కియా యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తన యొక్క దుఃఖము, తన యొక్క బాధ, తన యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పుస్తకాల్లో అయితే ఏంటని చెప్పారంటే చివరిలో చెప్తారు, ఆనాటి కాలంలో రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం కలగ్గా అని చెప్పని. ఏది? ఈ అష్షూరు రాజు వచ్చి దాడి చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందన్నట్టుగా
ఇందులో పుస్తకాలు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ దానికి ముందే వస్తుందండి. అషూరు వారు వచ్చి దాడికి రాకముందే హిజ్కియాకి ఆ విధంగా జబ్బు కలుగుతుంది అనమాట. ఆ విధంగా జబ్బు కలిగినప్పుడు హిజ్కియా దేవునికి ప్రార్థన చేయటం, ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి తిరిగి మళ్ళా యెషయాను పంపించి ఏం చెప్తాడండి, అంజూరపు పండ్ల ముద్దను ఆ యొక్క వీపు మీద పెట్టాడు. పెట్టగానే అతనికి ఉన్న జబ్బు నయం కావటము, ఇంకా అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలం మళ్ళా పొడిగించినట్టు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అదిగో ఆ సమయంలో హిజ్కియా దుఃఖపడతా దేవునికి ప్రార్థన చేస్తా తన యొక్క ఆవేదన అంతా కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడండి. దేవా, నువ్వు మాకు సహాయం చేయకపోతే, నువ్వు మా ప్రార్థన ఆలకించకపోతే ఇంకెవరు ఆలకిస్తారు ప్రభువా? నువ్వు మాకు సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు? తన యొక్క బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. గమనించండి, తండ్రి ఏమో పరమ దుర్మార్గుడు, కొడుకేమో దేవుని పట్ల ఎంతో భక్తి కలిగినవాడు. అయితే ఈ యొక్క అషూరు వారి దాడి తండ్రి కాలంలో జరగలేదండి. తండ్రి దేవునికి వ్యతిరేకంగా నడిచాడు, భయంకరమైన పాపిష్టి కార్యకలాపాలు పాల్గొన్నాడు. కానీ ఆయన కాలంలో అషూరు వారు దాడి చేయలేదు. కానీ ఇక్కడ హిజ్కియా యొక్క పరిస్థితి చూస్తే దేవుని పట్ల ఎంతో భక్తి కలిగి జీవించాడు. ఎంత భక్తి కలిగి జీవించాడని చెప్పానంటే, 2వ రాజులు 18వ అధ్యాయం చూస్తే, మనము 2వ రాజులు 18వ అధ్యాయం చూస్తే అతని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఏంటని చెప్పానంటే 18 మొదటి నుంచి, ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించిన. చాలండి, ఒక్క నిమిషం. తర్వాత చూస్తే 5వ వచనం చూస్తే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తర్వాత వచ్చిన యూదారాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించట్లో వెనక తీక ఆయన మోషేకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడ్చాలండి. చదివిన వాక్యాలు మనం జాగ్రత్తగా చూస్తే హిజ్కియా యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిగా అనుసరించిన చెప్పిన వాక్యం అక్కడ వ్రాయబడి ఉంటుందండి. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నాడు. అతడు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటని చెప్పానంటే, 2వ దినవృత్తాంతంలో 29వ వచనం చూస్తే, 29వ వచనం చూస్తే, 29 3వ వచనం చూస్తే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలవనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోడి. చాలండి, ఈ 2 మాటలతో మీకు అర్థమై ఉండాలి. తండ్రి ఏం చేశాడండి? దేవుని యొక్క మందిరాన్ని మూసిపించాడు. అక్కడ ఆరాధన జరగట్లేదు, ప్రార్థన జరగట్లేదు, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. కానీ కొడుకేమో ఏం చేశాడండి? వచ్చి రావటమే, సింహాసనం ఎక్కగానే మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి మందిరం అంతా శుభ్రం చేసి ఏమైతే నిషిద్ధ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీసివేయించేసి మళ్ళీ తిరిగి ఆరాధనలు ప్రార్థనలు ఎంత చక్కగా అని చెప్పానంటే,
దేవుని దృష్టికి పూర్ణంగా, న్యాయంగా, నీతిని అనుసరిస్తూ జీవించాడు. అంత మాత్రమే కాకుండా మరొక చాలా ప్రాముఖ్యమైన సంఘటన ఏంటని చెప్పానంటే, ఐగుప్తు నుంచి ప్రభువు వారిని తీసుకొచ్చినటువంటి ఆ యొక్క విమోచన దినాన్ని పురస్కరించుకుని దేవుడు వారికి ఒక చక్కని ఆజ్ఞ ఏంటని చెప్పానంటే, పస్కా పండుగ మీరు ప్రతి ఏటా కూడా జరుపుకోవాలి. మీరు ఏ విధంగా మీరు ఐగుప్తు నుంచి విమోచించబడ్డారో ఆ యొక్క విమోచనను పురస్కరించుకుని మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ప్రతి ఏటా కూడా పస్కా పండుగను మీరు తప్పకుండా జరుపుకోవాలని చెప్పిన దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. అయితే కనానుకు చేరుకున్న తర్వాత చక్కగా హాయిగా వాళ్ళు తిని త్రాగి మదించి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను మర్చిపోయారు. పస్కా పండుగ చేయటం మర్చిపోయారు. దేవుడినే మర్చిపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలు పూర్తిగా పక్కన పెట్టేశారండి. అటువంటి పరిస్థితిలో హిజ్కియా సింహాసనం ఎక్కిన తర్వాత మనకు 30వ వచనం చూస్తే 30వ అధ్యాయం చూస్తే, మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరముకు రావాల్సిందని ఇజ్రాయేలు వారికి అందరికీ, యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికి పత్రికలు పంపిన. చాలండి. హిజ్కియా వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా మనం పస్కా పండుగ జరుపుకుందాము, మీరందరూ కూడా మర్చిపోయారు ఈ పండుగ జరుపుకోవటం అని చెప్పని అందరికీ పత్రికలు రాసి పంపించాడు. దేవుడు ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు కదా. మనం దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల మనకి ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు. కాబట్టి దేవుడు మనకు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటా మనం తిరిగి పస్కా పండుగ జరుపుకుందాము రండి అని చెప్తే మనకి 12వ వచనం చూస్తే 30:12 యెహోవా ఆజ్ఞను బట్టి అధిపతులను నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకమొచ్చేటకై దేవుని హస్తము వారికి తోడ్పడును. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. చాలండి. అలాగే మనకి 26వ వచనం కూడా చూస్తే 30:26 యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందం కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగు జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందని అక్కడ? ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగూ జరిగి ఉండలేదు. అంటే సొలొమోను తర్వాత అనేక మంది రాజులు పరిపాలన చేశారు, కానీ వారెవరు కూడా ఈ విధంగా పస్కా పండుగ జరిపించలేదు. ఆనాడు సొలొమోను జరిపించాడు, తర్వాత మరలా హిజ్కియానే. అదిగో అంత దేవునికి యథార్థంగా నమ్మకంగా జీవించాడు. అంత నమ్మకంగా యథార్థంగా జీవించిన తర్వాతనండి 32వ వచనం చూస్తే 32వ అధ్యాయం చూస్తే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజును సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకో చూచెను. అదండి పరిస్థితి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. తండ్రి ఏమో దేవుని పట్ల యథార్థంగా లేడు, నమ్మకంగా లేడు, పాపిష్టి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. కానీ తండ్రి ఏమో హాయిగా వెళ్ళిపోయాడు, ఏ కష్టం లేకుండాను. దేవుని పట్ల మరి నమ్మకంగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు. వచ్చి రావడంతో మందిరాన్ని శుభ్రం చేశాడు, బాగు చేశాడు. ఏమండి, పస్కా పండుగ ఘనంగా జరిపించాడు. ఏం తక్కువ చేయలేదు, నమ్మకంగా జీవించాడు. కానీ రాజు ఇటు నమ్మకమైన చర్య జరిపించిన తర్వాత అప్పుడు సన్హెరీబు వచ్చి దాడి చేయబోయాడండి.
జాగ్రత్తగా గమనించాలండి. తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. చదువు, అందరం చదువుదామండి ఒకసారి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ హింస ఏంటట? మళ్ళా ఒకసారి చదువుతారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించే వారందరూ హింస పొందుదురటండి. హింస పొందుదురు అంటే దేవుని పట్ల ఎవరైతే యథార్థంగా ఉన్నారో, నమ్మకంగా జీవిస్తున్నారో, భక్తి కలిగి జీవిస్తున్నారో, పాపం చేయకుండా జీవిస్తున్నారో, అటువంటి వారు ఏంటట? హింస పొందుదురు. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా ఆయనని తప్పించును. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తా అదే పత్రికలో 3వ అధ్యాయంలో ఏమంటున్నాడని చెప్పానంటే, 3వ అధ్యాయంలో ఒక్క వచనం పైన చూస్తే, అట్టి హింసలను సహించినవి కానీ వాటన్నిటిలో నుంచి ప్రభువు నన్ను తప్పించును. ఆ యొక్క హింసలు శ్రమలు నాకు ఎన్నో కలిగినాయి తిమోతి, కానీ ఆ యొక్క హింసలన్నిటిలోంచి ప్రభువు నన్ను తప్పించును అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు మనలో అనేక మందికి ఇదే ఆలోచన. దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తున్నా కదా, దేవుని పట్ల యథార్థంగా జీవిస్తున్నా కదా, అంతకుముందు నా జీవితం పాప జీవితమే, ఇష్టారాజ్యంగా జీవించేవాడిని, అప్పుడు బాగానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు నా జీవితంలో కష్టాలు మొదలైనవి. దాన్ని పరీక్షాకాలం అని చెప్పి అంటారండి. పరీక్షాకాలం. ప్రతి క్రైస్తవుడు కూడా తప్పకుండా ఆ యొక్క పరీక్షాకాలం గుండా ముందుకు వెళ్ళాల్సిందే, లేకపోతే జీవితం అలటప్పగా అయిపోద్ది. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క కిరీటాన్ని పొందుకోవాలని చెప్పారంటే తప్పకుండా ఆ పరీక్షాకాలం తప్పకుండా దాటాల్సిందేనండి. ఆ యొక్క పరీక్షాకాలం ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకటి కొద్ది కష్టాలే రావచ్చు, ఇంకొకరికి చాలా అనేకమైన దినాల యొక్క శ్రమను అనుభవించాల్సి రావచ్చు. కానీ కష్టాల్లో, శ్రమల్లో దేవుని పైననే పూర్తిగా ఆధారపడాలండి. దేవునిపైన మనం పూర్తిగా విశ్వాసం కలిగి జీవించాలి. చాలామంది ఇక్కడే తప్పిపోతూ ఉంటారు, వెనక్కి జారిపోతూ ఉంటారు. 44వ కీర్తనలో భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని యొక్క బాధ, తన యొక్క ఆవేదన అంతా కూడా వ్యక్తపరుస్తూ, మా పొరుగువారి దృష్టికి నువ్వు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూ ఉన్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగా, ఎగతాళికి కారణముగాను ఉంచి ఉన్నావు. ఇంకా ఏంటని చెప్పానంటే 19వ వచనం చూస్తే, అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు అంటున్నాడండి. అంటే నక్కలు అని చెప్పానంటే, నక్కలు ఎక్కడ ఉంటాయి? అడవుల్లో ఉంటాయి. అంటే మేము ఎక్కడైతే నివాసం ఉంటున్నావో అక్కడంతా కూడా నక్కలు ఉన్నట్లుగా ఉంది పరిస్థితి అని చెప్పేసి, అంటే అంత భయంకరమైన పరిస్థితి మేము చూస్తున్నాము అని చెప్పి తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వ్యక్తపరుస్తూ, మా యొక్క యథార్థత ఎలా ఉంది తెలుసా, మేము నేను ఎంత నమ్మకంగా సేవిస్తున్నామో తెలుసా ప్రభువా అని చెప్పని కింద మాట చూస్తే 20వ వచనం చూస్తే, మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యమైన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా? దేవా, దయవుంచి మమ్మల్ని పరిశోధించి చూడు. ఒకవేళ అన్య దేవతల వైపు మేము మా చేతులు చాపామా, నిన్ను కాకుండా ఇంకెవరినైనా మేము ఆశ్రయించామా ప్రభువా, దయవుంచి మమ్మల్ని పరిశీలించు.
మా హృదయం ఏ విధంగా ఉందో చూడు ప్రభువా అని చెప్పని దుఃఖిస్తా దేవుణ్ణి సహాయం అడుగుతూ ఉన్నాడండి. ఇటువంటి పరిస్థితి మనలో చాలామందికి ఎదురే రావచ్చు బహుశా. దేవుణ్ణి ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నా సరే, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు, ప్రభువా ఏంటి ప్రభువా, ఒక్కసారి మా యొక్క హృదయం చూడు ప్రభువా, నమ్మకంగా లేమా మేము? వేరే దేవుడిని మేమని ఆశ్రయిస్తున్నామా? వేరే దేవుడి వైపు మా చేతులు చాపామా ప్రభువా అని చెప్పని భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి దేవునికి. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుని పట్ల యథార్థంగా ఉండాలి అన్న సత్యం మనకి ఇక్కడ బోధపడట్లేదు. ఎంతో కష్టం ఎదురవుతూ ఉంది. అషూరు వారు భయంకరంగా ఒక్కొక్క పట్టణం లోపరుచుకుంటా, ఇక నెక్స్ట్ వాళ్ళ ముందున్నది యెరూషలేము పట్టణమే. ఇంకా దాన్ని స్వాధీనం చేసుకుంటే అంతా కూడా వారు వశమైపోతుంది. తర్వాత మాట చూస్తానండి, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుచున్నాము. అంటే దాని అర్థం ఏంటని చెప్పంటే, మేమందరం కూడా చనిపోవాల్సి వచ్చినా సరే దేవా మేము నిన్నే నమ్ముతున్నాం ప్రభువా, నీపైనే మేము విశ్వాసం ఉంచుతున్నామని చెప్పి అన్నటువంటి మాట మనం అర్థం చేసుకోవాలండి. మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక వ్యక్తి మనకి చరిత్రలో కనిపిస్తాడండి. మార్టిన్ లూథర్, అతని యొక్క చరిత్ర కాలం ఏంటని చెప్పానంటే, అతను జీవించిన కాలము మనకి 1483లో జన్మించాడు జర్మనీలో, 1546లో మరణించాడు. తండ్రికి మైనింగ్ గనులు ఉన్నాయన్నమాట. అంటే మంచి సంపన్నుడే. తండ్రికి ఏంటని చెప్పంటే ఈ మార్టిన్ని చక్కగా లాయర్ని చేయాలని చెప్పని ఒక ఆశ. మంచి చదువు చేపిస్తాడు. పెద్దవాడైన తర్వాత లాయర్ చేయని ఆయన అని చెప్పని కుమారుడిని ప్రోత్సహిస్తాడు. సరే తండ్రి సరే అని చెప్పేసి తండ్రి చెప్పినట్లుగా అతను ఆ యొక్క లాయర్ యొక్క అందులో జాయిన్ కావాలని చెప్పేసి అతను సిద్ధపడతా ఉంటాడు. అయితే ఒకనాడు 1505వ సంవత్సరంలో ఈ మార్టిన్ భయంకరమైన తుఫాన్లో చిక్కుంటాడు. ఒకనాడు గుర్రం మీద వస్తూ ఉంటే భయంకరమైన తుఫాన్లో చిక్కుంటాడు. తుఫాన్లో చిక్కుని చనిపోతానేమో అని చెప్పని భయం వేస్తుంది. ఆ సమయంలో దేవునికి మార్టిన్ ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు నన్ను గనక కాపాడినట్లయితే, ఈ తుఫాన్లోంచి నన్ను బయటపడేసినట్లయితే నా జీవితకాలం అంతా కూడా నీకు నమ్మకంగా సేవ చేస్తూ బతుకుతాను, వివాహం చేసుకోను, నమ్మకంగా జీవిస్తాను ప్రభువా, సన్యాసిగా జీవిస్తాను, ఇవన్నీ కూడా వదిలేస్తాను అని చెప్పిన దేవునికి ప్రార్థన చేస్తాడు. తుఫాన్లో నుంచి, భయంకరమైన ప్రమాదం నుంచి మార్టిన్ రక్షించబడతాడు. ఇచ్చిన మాట ప్రకారం మార్టిన్ ఆ యొక్క లాయర్ చదువు పక్కన పెట్టేసేసి క్రైస్తవ సన్యాసిగా మారిపోతాడు. ఆనాటి కాలంలో క్యాథలిక్కుల యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉండేది. రోమన్ క్యాథలిక్కుల ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. ఆ రోమన్ క్యాథలిక్కుల పోపు ఏం చెప్తే అదే, ఆయన నోటి వెంట ఏ మాట వస్తే అదేనండి. బైబిల్స్ అందరి దగ్గర ఉండేవి కావు. వారు ఏ మాట చెప్తే అదే విధంగా ఉండేది. అంటే ఎటువంటి కష్టం వచ్చినా సరే దేవుని పైన ఏ విధంగా ఆధారపడాలి, దేవుని పైన ఏ విధంగా విశ్వాసం ఉంచాలి అన్నదానికి ఉదాహరణ చెప్తున్నాను. అయితే అటువంటి పరిస్థితుల్లో మార్టిన్ క్రైస్తవ సన్యాసిగా మారిపోయాడు. దేవుని పట్ల ఎంతో విశ్వాసంగా జీవించేవాడు, ఎంతో యథార్థంగా జీవించేవాడు, ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ ఉండేవాడు, సత్యం కోసం సత్యాన్వేషణలో ఎక్కువ గడిపేవాడు. అయితే ఈ క్యాథలికుల యొక్క ప్రార్థనలు, వారి యొక్క జీవన విధానం మార్టిన్కి ఎక్కువ నచ్చలేదు. వారి యొక్క జీవన విధానం చూసి ఎంతో దుఃఖపడేవాడు. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అవన్నీ కూడా చూసి ఎంతో దుఃఖపడేవాడు మార్టిన్.
ఆనాటి కాలంలో సెయింట్ బాసిలికా చర్చ్ అని చెప్పిన ఒక చర్చిని నిర్మించాలని చెప్పేసి ఆ యొక్క క్యాథలిక్ పోపులు ఏం చేశారని చెప్పారంటే పాప క్షమాపణ పత్రాలని చెప్పని కొన్నిటిని ప్రింట్ చేయించేసి అన్ని చోట్లకి ఆ పాప క్షమాపణ పత్రాలు పంపించారు. దాని అర్థం ఏంటని చెప్పారంటే ఎవరి చేతిలో ఆ పాప క్షమాపణ పత్రం ఉంటే వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాప క్షమాపణ పత్రాలు కొనుక్కోవాల్సిందే అని చెప్పిన ఒక రేట్ ఫిక్స్ చేశారు. అర్థమైందండి? పాప క్షమాపణ పత్రము అందులో ఉన్న అంశాలు ఎవరైతే చదువుతారో వారందరి యొక్క పాపాలు క్షమించబడతాయి, నేరుగా వారందరూ కూడా పరలోకానికి వెళ్తారు అని చెప్పని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఏంటని చెప్పంటే వచ్చేటువంటి ఆదాయంతో ఆ యొక్క చర్చ్ నిర్మించవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన అన్నమాట. ఆ యొక్క ఆలోచనను మార్టిన్ తీవ్రంగా ఖండిస్తాడు. అంటే పరలోకానికి వెళ్ళాలని చెప్పానంటే ఈ పాప క్షమాపణ పత్రం చేసి సరిపోద్దా అని చెప్పని ఎంతో దుఃఖపడతాడు. ప్రార్థనలో గడిపి దేవునికి ప్రార్థన చేస్తే రోమా పత్రికలో ఒక మాట ఆయన్ని బాగా ఆకర్షించబడుతుంది. నీతిమంతులు ఎవరు? ఏ విధంగా ఒక వ్యక్తి రక్షించబడతాడు? ఏ విధంగా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడు? ప్రార్థనలో గడుపుతూ బైబిల్ చదువుతూ ఉంటే రోమా పత్రికలో ఒక మాట ఆయనను బాగా ఆకర్షించబడుతుంది. ఏంటని చెప్పానంటే 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చాలండి, ఒక్క నిమిషం. అలాగే 30వ వచనం కూడా చూస్తే దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అంటే దేవుని పట్ల ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు అన్న సత్యాన్ని ఆయన గ్రహించాడు. ఈ పాప క్షమాపణ పత్రాలు ఉన్నాయి కదా, వాటి వల్ల కాదు నీతిమంతులుగా తీర్చబడేది. దేవుని యథార్థంగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని ఎవరైతే యథార్థంగా నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అంత మాత్రమే కాకుండా 10వ అధ్యాయం కూడా చూస్తే, 10వ అధ్యాయం కూడా 9వ వచనం చూస్తే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. చాలండి. ఇదిగో ఈ మాటలు మార్టిన్ని బాగా ఆకర్షించాయి. తన యొక్క ఆలోచన విధానం మార్చుకున్నాడు. క్యాథలిక్లు ఎంత తప్పుగా బోధిస్తూ ఉన్నారు, వారు బోధించేటువంటి బోధనకి వారి యొక్క వ్యవహార శైలికి వారి ప్రవర్తనకి ఎంతో తేడా ఉంది. ఈ యొక్క పత్రం చేతిలో ఉంటే పాపాలు క్షమించబడతాయి, నేరుగా పరలోకానికి పోతారని చెప్పని బోధిస్తూ ఉన్నారు. పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అని చెప్పని పోపు యొక్క ఆలోచనను తీవ్రంగా ఖండించాడు. అదే సమయంలో గూటెన్బర్గ్ ముద్రణ యంత్రం కూడా అదే కాలంలో కనుగొనబడింది. పోపుకి వ్యతిరేకంగా అనేకమైన థీసిస్లు రాశాడు. ఇది వాస్తవం, ఇది సత్యం అని చెప్పేసి జర్మనీ భాషలోకి బైబిల్ను తర్జుమా చేశాడండి. అందరి చేతుల్లోకి బైబిల్స్ వచ్చేసినాయి. ఏది వాస్తవం, ఏది సత్యం అని చెప్పని ఆయన అందరికి కూడా తెలియజెప్పడం మొదలుపెట్టాడు. ఆ విధంగా చేసేసరికి పైన పోపులకి కోపం వచ్చేసింది. చాలా ఆగ్రహించారు. ఆగ్రహించేసి
ఏం చేశారని చెప్పానంటే, మనకి జర్మనీ పాలకుడు 5వ చక్రవర్తి లూయిస్ అనే ఆయనకి ఈ పోపు గారు మంచి ఫ్రెండ్ అనమాట. ఆయనకి చెప్పి, ఈయన జర్మనీ కదా, ఈ మార్టిన్ని పిలిపించండి, ఆయన్ని మనం విచారణ చేద్దామని చెప్పేసి పిలిపించారు. వికీపీడియా చూస్తే మన గూగుల్ అంతా కూడా అదంతా ఉంటుందండి. పిలిపిస్తారు అక్కడికి. ఆయన పేరు ఏం పేరు అని చెప్పంటే పోప్ లియోలాంకి ఆయన పేరు. ఆయన గట్టి మద్దతుదారుడు అనమాట చక్రవర్తికి. మార్టిని పిలిపిస్తారు. మార్టిని పిలిపించినప్పుడు చుట్టుపక్కల పోపులు, ఆర్చ్ బిషప్లు, పెద్దవారు, అధికారులు అందరూ కూడా వచ్చేస్తారండి. ఆ యొక్క పట్టణం అంతా కూడా కిటకిటకిటకిటలాడిపోతూ ఉంటుంది. మార్టిన్ యొక్క సన్నిహితులు అందరూ కూడా మార్టిని హెచ్చరిస్తారు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను చంపేస్తారు, నువ్వు అక్కడికి పోవద్దు, వెనక్కి వెళ్ళిపో నువ్వు అని చెప్పానంటే, మార్టిన్ ఒక మాట అంటాడు. ఏంటని చెప్పానంటే, ఆ యొక్క పట్టణంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఆ ఇంటి మీద ఎన్ని పెంకులు ఉంటాయో, ఆ పెంకులన్నీ కూడా దయ్యాలుగా మారినా సరే నేను తప్పకుండా వెళ్ళేదే, నేను దేవుని యొక్క మాట ప్రకటించాల్సిందే అని చెప్పి ధైర్యంగా చెప్పాడటండి. దేవుని పైన విశ్వాసము ఎంత బలంగా ఉండాలో, యథార్థంగా ఏ విధంగా జీవించాలని చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన చక్రవర్తి, జర్మనీ చక్రవర్తి. ఈయన పోపు, ప్రధాన పోపు. వాళ్ళు చెప్పిందే వేదం, ఇంకా బహిష్కరిస్తారు వాళ్ళ మాట కాదని చెప్పానంటే. అయినా సరే మార్టిన్ ధైర్యంగా వెళ్ళాడు. రాజప్రసాదం మొత్తం కిటకిటలాడిపోతూ ఉంది. అంతమంది మధ్యలో మార్టిన్ బక్కపలచగా ఉన్నాడు. మార్టిన్ ఒక్కడే సింగిల్. పోపు ఒకసారి ఊహించుకోండి. ఒకసారి పోపులు, ఆర్చ్ బిషప్లు, ప్రధానులు, చక్రవర్తి, ఏమండి పెద్ద పెద్ద అధికారులు, ఈయన ఒక్కడు మధ్యలో. ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటని చెప్పానంటే, నువ్వు పొరపాటుగా ఈ పని చేసావని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా మార్టిన్ అని చెప్పని ప్రశ్నిస్తే ఒకటేనట, నేను చేసిన తప్పు కాదు, నేను మాట్లాడేది యథార్థమే, నేను సత్యమే చెప్తున్నాను, దేవుడు కాపాడుతాడు, ఆమెనని చెప్పని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్టిన్ లూథర్ యొక్క రచనలు, ఆ యొక్క పత్రికలు మొత్తం అంతటా కూడా విశ్వవ్యాప్తం అయిపోయానండి. ప్రజల్లో గొప్ప చైతన్యం వచ్చింది. అప్పటి వరకు క్యాథలిక్లు వారి యొక్క విధానాలు, వారి యొక్క బోధనలు అన్నీ తప్పుడు బోధనలు ఉండేవి. సత్యం ఇదా అని చెప్పని అందరూ గ్రహించగలిగారండి. అందుకని ఆయన ఏమంటారని చెప్పానంటే, ఈ క్రైస్తవత్వానికి అంటే ఈ క్యాథలికులకి విరోధంగా పోటీ పడ్డాడని చెప్పిన ఆయన్ని ప్రొటెస్టెంట్ అని చెప్పని పిలిచారు. ఆయన్ని ప్రొటెస్టెంట్. ఆ విధంగా క్రైస్తవత్వాన్ని ప్రస్తుతం మనందరం కూడా ప్రొటెస్టెంట్లమేనండి. క్యాథలిక్ని అంటే క్యాథలిక్ల యొక్క దానికి, ఆ యొక్క బోధనలకి విరుద్ధంగా ఇప్పుడు ఎవరైతే మనం దేవుణ్ణి నిజంగా ఆశ్రయిస్తున్నామో మనందరం కూడా ప్రొటెస్టెంట్ అని చెప్పి అంటారు అన్నమాట. ఆ విధంగా లూథర్ ఆ రోజు సత్యం కోసం నిలబడ్డాడు. అంటే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని పట్ల ఏ విధంగా నమ్మకంగా జీవించాలి. ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ తర్వాత లూథర్ని బహిష్కరిస్తారు సంఘం నుంచి. చాలా శ్రమలు పడ్డాడు. అయినా సరే దేవుని కోసం శ్రమలన్నీ కూడా తట్టుకొని నిలబడతాడు లూథర్. క్రైస్తవ్యంలో గొప్ప సంస్కరణలు జరిగాయండి లూథర్ వల్ల. హిజ్కియా రాజు కూడా తన యొక్క బాధ, తన యొక్క దుఃఖం ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంతవరకు వచ్చిన రాజులు అందరూ కూడా యథార్థంగా లేరు, నమ్మకంగా లేరు, దేవునికి వ్యతిరేకంగా నడిచారు. కానీ హిజ్కియా, సొలొమోను తర్వాత దావీదు ఎంత యథార్థంగా జీవించాడో అంత యథార్థంగా ఈ హిజ్కియా జీవించాడని చెప్పని మనకి చరిత్ర చెప్తా ఉంది. కానీ మరి హిజ్కియా యొక్క ప్రార్థన మరి దేవుడు ఆలకించాడా? దేవుడు ఆలకించాడు. హిజ్కియా దేవునికి పెట్టిన మొర దేవుడు ఆలకించాడండి.
తను నమ్ముకునే బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేటువంటి వాడు కాడు. దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన ఏ విధంగా ఆలకించాడు మనకి దినవృత్తాంతములు 32వ అధ్యాయం 20వ వచనం. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి రక్షించి అన్ని వైపులున్న వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. అదండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. తన యొక్క భక్తుల యొక్క ప్రార్థనలు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడండి. కానీ మనం దేవుని పట్ల ఎంత యథార్థంగా ఉన్నామనేదే చాలా ప్రాముఖ్యమైనది. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కానీ హిజ్కియా పక్కకు తప్పుకోలేదు. తాను ఆది నుంచి ఎంత యథార్థంగా జీవించాడో, ఆది నుంచి దేవునికి ఎంత నమ్మకంగా జీవించాడో ఆ యొక్క నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని పదాలు పట్టుకుని బతిమలాడాడు. దేవునికి హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేశాడో మనకి ఈ దినవృత్తాంతంలో మనకి అంతా కూడా మనకి 31, 32 ఇదంతా కూడా మనకి అదే 2వ రాజులు కూడా మనకి 18వ అధ్యాయం నుంచి చూసుకుంటే మనకి అన్నీ కూడా వివరించబడి ఉంటాయండి. అంత నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా? హిజ్కియా అతని యొక్క సేనాధిపతులు ఎవరు కూడా యుద్ధం చేయకుండా దేవుడే గొప్ప సైన్యాన్ని పంపించి దేవుడే ఆశ్చర్యకరంగా అందరినీ కూడా వారిని చంపించి వేశాడండి. అష్షూరు రాజు అప్పటికప్పుడే తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. తన యొక్క దేవత గుడిలో అష్షూరు రాజు ఉన్నప్పుడు తన కడుపున పుట్టిన బిడ్డలే అష్షూరు రాజుని చంపి పడేస్తారండి. అంటే తాను నమ్మినటువంటి దేవత అష్షూరు రాజును కాపాడలేకపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా విశ్వాసత కోల్పోకూడదండి, నమ్మకం కోల్పోవద్దు. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆనుకొని విశ్వాసంగా జీవిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక.